అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్. ఈ వీడియోలో ఏప్రిల్ 2026 ప్రీ పేయబుల్ యాక్టివిటీస్ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా నిధి సైట్లోకి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ వారు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత రెగ్యులర్ పేరోల్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రీ పేయబుల్ యాక్టివిటీస్ అని చెప్పేసి చూపించడం జరిగింది. అందులో ఫస్ట్ వచ్చేసరికి సబ్మిట్ ఎంప్లాయీ మంత్లీ అటెండెన్స్ అండ్ అవాయిడ్ లీవ్స్ అని, అదేవిధంగా రెండోది వచ్చేసరికి ఆర్టీఐ యాక్టివిటీ పెండింగ్. ఈ రెండు కూడా మనకి పెండింగ్ అనేది చూపించడం జరిగింది. ఆర్టీఐ యాక్టివిటీ పెండింగ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది rti.online.ap.gov.in అని చెప్పేసి మనకి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఇందులో వచ్చేసరికి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ వారు నోడల్ ఆఫీసర్గా ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో లాగిన్ అవ్వడానికి అందరికీ కూడా యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ ఇవ్వటం జరిగింది. యూజర్ ఐడి వచ్చేసరికి AHF02_ DDO యొక్క కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. _DDO_1 అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే పాస్వర్డ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నోడల్ ఆఫీసర్ లాగిన్ అంటే DDO లాగిన్. యూజర్ ఐడి వచ్చేసరికి AHF02_ అదేవిధంగా DDO కోడ్ _DDO_1. ఇది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యూజర్ ఐడి. డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి N, అదేవిధంగా O, D, A, I, R, 65 అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లా ఇచ్చిన తర్వాత మరి పాస్వర్డ్ని అయితే రీసెట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఈ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేసుకున్న తర్వాత మరి కన్సర్న్ DDO ఎవరైతే ఉంటారో వారు మరి PIOల్ని క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఇలా PIOల్ని క్రియేట్ చేయడానికి ముందుగా ఆర్టీఐ నోడల్ ఆఫీసర్ లాగిన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్లోకి వెళ్ళి ఆర్టీఐ నోడల్ ఆఫీసర్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇందులో యూజర్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్ ఐడిని ఇచ్చి మరి లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్ అండ్ క్యాప్చా వెరిఫైడ్ అండ్ ఓటీపీ సెంట్ మరి కన్సర్న్ DDO గారికి ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది 60 సెకండ్స్ లోపల. ఇట్లా ఓటీపీని ఇచ్చి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి లాగిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే నోడల్ ఆఫీసర్ వారి యొక్క నేమ్ చూపించడం జరిగింది. తర్వాత డిఫరెంట్ ట్యాబ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది వచ్చేసరికి డాష్ బోర్డు. ఇందులో టోటల్ రిక్వెస్ట్, టోటల్ అప్పీల్స్, అదేవిధంగా ఆఫీసెస్, ఫస్ట్ అప్పీల్ ఏంటి అథారిటీ, అదేవిధంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఎవరినైతే క్రియేట్ చేస్తారో అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఇలా చూపించిన తర్వాత ఇక్కడ మనకి PIOల్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ PIO మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్రియేట్ PIO మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్లా PIO పోస్ట్ ఉన్న కార్యాలయాలకు మీరు లాగిన్ సృష్టించే ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. స్టెప్ 1 వచ్చేసరికి క్రియేట్ PIO లాగిన్. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి క్రియేట్ FAA లాగిన్ ఇఫ్ FAA ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ DDO ఆఫీస్. అంటే FAA అంటే ఫస్ట్ అప్పీలింగ్ అథారిటీ వారు అదే DDO ఆఫీస్లో ఉన్నట్లయితే వారికి కూడా FAAని క్రియేట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ 3 వచ్చేసరికి మ్యాప్ PIO టు రెస్పెక్ట్ టు FAA అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. మన కన్సర్న్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని మరి ఫస్ట్ అప్పీలింగ్ అథారిటీకి మ్యాప్ చేయవలసి ఉంటుంది. ఇఫ్ యూ కంప్లీట్ ఆల్ ద అబౌట్ ద 3 steps ద ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ ఫర్ ఎవరీ PIO ఆఫీస్ అండ్ FAA ఆఫీస్ లాగిన్స్ ఆర్ ద కాన్స్టెంట్ ప్లీజ్ ప్రిజర్వ్ దెమ్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మా FAAకి అదేవిధంగా PIOకి ఆఫీసులకి రెండింటికి కూడా లాగిన్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. ఒకవేళ ఎవరన్నా మారితే వారిని మళ్ళీ ఈ FAAకి PIOకి లాగిన్ అనేవి మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ విల్ బీ సెంట్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆటోమేటికలీ ఆఫ్టర్ క్రియేటింగ్ PIO లాగిన్ అని చెప్పేసి రావడం జరిగింది. అంటే మనం PIO లాగిన్ క్రియేట్ చేయగానే యూజర్ ఐడి పాస్వర్డ్ అనేవి కన్సర్న్ PIOకి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెలెక్ట్ PIO అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ కేటగిరీ, డిపార్ట్మెంటు, అదేవిధంగా డిస్ట్రిక్టు, అదేవిధంగా ఆర్గనైజేషను, అదేవిధంగా సెలెక్ట్ ఆఫీస్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ నేను వెటర్నరీ డిస్పెన్సరీ అని చెప్పేసి సెలెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ PIO లాగిన్స్ రిక్వైర్డ్ ఇన్ దిస్ ఆఫీస్ అంటే డిస్పెన్సరీల కింద ఎక్కువ ఆఫీసులు ఉంటే కనుక 2-3 ఆఫీసులు ఉంటే మరి 2-3 ఆఫీసులని PIOల్ని కూడా మ్యాప్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఏమీ లేకపోయినట్లయితే ఒకటే అని చెప్పి క్రియేట్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కింద మరి
పిఐఓ అదేవిధంగా నోడల్ ఆఫీసర్ని కూడా ఒకళ్ళని యాడ్ చేసుకోవడం జరిగింది. ఇట్లాగే స్టేటస్ వచ్చేసరికి యాక్టివ్ మీద చూపించడం జరిగింది. అట్లాగే ఇంకొకరిని ఎవరినైనా పిఐఓని క్రియేట్ చేయాలంటే కింద ఎంప్లాయీస్లో రేడియో బటన్స్ అనేవి మనకి యాక్టివ్ అవ్వడం జరిగింది. వాళ్ళ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా చేసుకున్నట్లయితే పిఐఓ లాగిన్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. అదేవిధంగా క్రియేట్ ఎఫ్ఏఏ అంటే ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీ అదే డీడీఓ ఆఫీస్లో ఉన్నట్లయితే మరి వాళ్ళని కూడా క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ వేరే డీడీఓ ఆఫీస్లో ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీ ఉన్నట్లయితే వారిని మరి కన్సర్న్ డీడీఓ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీ వారిని మరి ఎఫ్ఐఏ క్రియేట్ చేయమని చెప్పేసి కోరవలసి ఉంటుంది. అలా క్రియేట్ చేసిన తర్వాత పిఐఓ ఎఫ్ఐఏ మ్యాపింగ్ అనేది చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఇవ్వటం కూడా జరిగింది. మీ డీడీఓ కార్యాలయం పరిధిలో ఎఫ్ఐఏ లేకపోతే సంబంధిత డీడీఓని సంప్రదించి ఎఫ్ఐఏ లాగిన్ సృష్టించమని అడగండి. ఆ తర్వాత పిఐఓ ఎఫ్ఐఏ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాగిన్ సృష్టించిన తర్వాత యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఆటోమేటిక్గా పంపబడతాయి. అంటే ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీని క్రియేట్ చేసిన తర్వాత యూజర్ నేము పాస్వర్డ్ కూడా వెళ్ళటం ఆటోమేటిక్గా పంపిస్తాం జరుగుతుంది. ఆటోమేటిక్గా వారి కార్యాలయానికి వెళ్తాయి. అదేవిధంగా ప్రతి ఎఫ్ఐఏ కార్యాలయానికి యూజర్ నేము శాశ్వతంగా ఉంటుంది. దయచేసి దాన్ని భద్రపరచుకోండి. ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీ వారికి కూడా యూజర్ నేమ్ అనేది శాశ్వతంగా ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా మారినట్లయితే వారిని మళ్ళీ ఇందులో యూజర్ ఐడికి మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీ వారిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ డీడీఓ ఆఫీస్లో ఉంటే, ఒకవేళ వేరే డీడీఓ ఆఫీస్లో ఉంటే దీన్ని వదిలేసేయాలి. అంటే ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వారికి మరి తెలియజేయాలి, ఎఫ్ఐఏ క్రియేట్ చేయమని చెప్పేసి తెలియజేయవలసి ఉంటుంది. ఇందులో ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే ఒక ఎఫ్ఐఏని మల్టిపుల్ పిఐఓలకి మ్యాప్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఒక పిఐఓని మల్టిపుల్ ఎఫ్ఐఏలకి ఇవ్వటానికైతే అవకాశం ఉండదు. అది అందరూ గమనించుకోవాలి. అదేవిధంగా పిఐఓ ఎఫ్ఐఏ మ్యాపింగ్ అని చెప్పేసి మనకి ఇంకోటి ట్యాబ్ని అయితే క్లిక్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ పిఐఓ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ ఆఫీస్ అని చెప్పేసి నెడమానూరు అని చెప్పేసి సెలెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పిఐఓస్ ఇన్ ద వెటర్నరీ డిస్పెన్సరీ నెడమానూరు వచ్చేసరికి ఒకటే మనకి క్రియేట్ చేసాం కాబట్టి ఒకటి చూపించడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ పిఐఓ లాగిన్స్ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఇక్కడ యూజర్ ఐడి అదేవిధంగా సిఎఫ్ఎంఎస్ ఐడి ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం వచ్చేసరికి ఎఫ్ఐఏ మ్యాపింగ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఎఫ్ఐఏ వచ్చేసరికి ఎఫ్ఐఏ ఆర్గనైజేషన్ని ఇందులో సెలక్షన్ చేసుకోవాలి. ఎఫ్ఐఏ వచ్చేసరికి డివిజనల్ ఆఫీస్ డీడీ గారు కానీ అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ వారి ఆఫీస్ కానీ పై అధికారుల ఆదేశాల ప్రకారం ఏరియా వెటర్నరీ హాస్పిటల్ ఏడి వారిని కానీ మ్యాప్ చేసుకోవచ్చు. ఇక్కడ యానిమల్ హస్బెండరీ డివిజన్ విజయవాడ అని చెప్పేసి నేను సెలక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ ఎఫ్ఐఏ ఆఫీస్ అనగానే యానిమల్ హస్బెండరీ డివిజన్ విజయవాడ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ ఎఫ్ఐఏ అని చెప్పేసి రావడం జరిగింది. ఇది కన్సర్న్డ్ ఎఫ్ఐఏ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో వారు ఎఫ్ఐఏని క్రియేట్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎఫ్ఐఏ అనేది డిస్ప్లే అవడం జరుగుతుంది. వారిని మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కాకుండా సపోజ్ ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ విజయవాడ అని చెప్పేసి మనం సెలెక్షన్ చేసాం అనుకోండి. ఇట్లా ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ విజయవాడ అని చెప్పి చూపించడం జరిగింది. సెలెక్ట్ ఎఫ్ఐఏ ఆఫీస్ అంటే డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ ఆఫీస్ విజయవాడ అని చెప్పేసి సెలెక్షన్ చేసుకోవాలి. ఇట్లా ఎఫ్ఐఏని క్రియేట్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ మన జాయింట్ డైరెక్టర్ వారు మనకి ఇందులో చూపించడం జరిగింది. ఇక్కడ సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇట్లాగా ఎఫ్ఐఏ క్రియేట్ చేసిన తర్వాత ఆ కన్సర్న్ ఎఫ్ఐఏ మ్యాపింగ్ చేయడానికి అనువుగా మనకి ఇందులో కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇది రేడియో బటన్ సెలెక్షన్ చేసుకుని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇవన్నీ కూడా డ్రాప్ డౌన్లో నుంచి సెలెక్షన్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పిఐఓ ఎఫ్ఐఏ మ్యాపింగ్ అనేది అయిపోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీడీఓ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆథరైజేషన్ లెటర్ ఏదైనా డీడీఓ అకౌంట్కి కనుక ఆథరైజేషన్ లెటర్ ఉంటే దాన్ని కూడా మరి ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత పిఐఓ ఎఫ్ఐఏ మ్యాపింగ్ అదేవిధంగా పిఐఓ అదేవిధంగా క్రియేట్ ఎఫ్ఐఏ ఇవన్నీ కూడా కంప్లీట్
మనకి శాలరీ బిల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మరి దీని ప్రాసెస్ వచ్చేసరికి వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే, ఒక సిటిజన్ అనేవాళ్ళు ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం మరి తనకి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి సమాచారం కావాలంటే ఆన్లైన్లో రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. అట్లాగే ఆన్లైన్లో రిక్వెస్ట్ సబ్మిట్ చేయడానికి ఇదే పోర్టల్లోకి మరి సిటిజన్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా సమర్పించిన తర్వాత అది కన్సర్న్ నోడల్ ఆఫీసర్ అంటే డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారికి డైరెక్ట్ అవటం జరుగుతుంది. ఇట్లా డైరెక్ట్ అయిన తర్వాత కన్సర్న్ డీడీఓ లాగిన్లో అవి నోడల్ ఆఫీసర్ లాగిన్లో అవి చూపించడం జరుగుతుంది. కన్సర్న్ నోడల్ ఆఫీసర్ వారు లాగిన్ అయ్యి మరి అందులో చూసుకుని మరి అది ఏ పిఐఓకి సంబంధించిందో చూసుకొని ఆ పిఐఓకి మరి అది నోడల్ ఆఫీసర్ వారు మరి పంపించవలసి ఉంటుంది. ఇందులో డీడీఓ గారు అనుసంధానకర్తగా ఉండటం జరుగుతుంది. అంటే ఏవైనా ఆర్టీఐ అప్లికేషన్లో ఎవరన్నా సిటిజన్ మరి ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు వారి యొక్క దరఖాస్తుని మరి ఆన్లైన్లో కన్సర్న్ పిఐఓకి పంపించాల్సినటువంటి అవసరం డీడీఓ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని కన్సర్న్ డీడీఓ 5 రోజుల లోపల పిఐఓకి సమర్పించాలి. అదేవిధంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వారు మరి వారి లాగిన్ అయ్యి మరి ఏవైతే కన్సర్న్ నోడల్ ఆఫీసర్ వారి నుంచి దరఖాస్తు ఏదైతే వస్తుందో ఆ దరఖాస్తుని మరి 30 రోజుల లోపల పరిష్కరించి మరి ఆన్లైన్లో మరి దరఖాస్తుదారుడు ఎవరైతే ఉంటారో సిటిజన్ వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అట్లాగే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వారు మరి వారి సంబంధించినటువంటి విషయం కాకుండా వేరే విషయాన్ని మరి ఫార్వర్డ్ చేసినప్పుడు అదే విషయాన్ని అదే దరఖాస్తుని మరి వేరే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వారికి పంపించేటువంటి అవకాశం కూడా వారి యొక్క లాగిన్లో పొందుపరచడం అయింది. అదేవిధంగా వారి యొక్క లాగిన్ నుంచి వేరే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వారికి కూడా పంపించుకోవచ్చు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే పౌర సమాచార అధికారి వారు 30 రోజుల లోపల పరిష్కరించాలి. ఇట్లా పరిష్కరించడం వల్ల మరి ఆ సిటిజన్కి మరి ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీకి అప్లై చేసుకునేటువంటి అవకాశం అనేది 30 రోజుల తర్వాత మరి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. మరి సిటిజన్ ఒకవేళ పౌర సమాచార అధికారి వారు ఇచ్చినటువంటి సమాధానానికి సంతృప్తి చెందనట్లయితే మళ్ళీ 30 రోజుల తర్వాత మరి ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీ వారికి సమర్పించుకోవచ్చు. మరి ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీ వారు మరి దానిపై విచారణ జరిపి పిఐఓ సమాచార అధికారిని అదేవిధంగా కన్సర్న్ డీడీఓ గారిని విచారణ జరిపి మరి వారి పరిధిలో లేనట్లయితే ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీ వారి పరిధిలో ఉన్నట్లయితే వారు ఆ ఇన్ఫర్మేషన్ని మరి సంబంధిత దరఖాస్తుదారునికి ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది 18/2/2026 నుంచి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి అందుబాటులోకి రావడం జరిగింది. దీన్ని ఆర్టీఐ రిక్వెస్ట్ అండ్ అపీల్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి దీన్ని జీవో కూడా మనకి పైన చూపించడం జరిగింది. జీవోని మనం చూసినట్లయితే మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మనకి పొందుపరచడం జరిగింది. ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. 18/2/2026 నుంచి రావడం జరిగింది. ఆర్టీఐ రిక్వెస్ట్ అండ్ అపీల్మెంట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఇది వర్క్ ఫ్లో, అదేవిధంగా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ నోడల్ ఆఫీసర్స్, డీడీఓస్ అండ్ హెడ్ ఆఫ్ ది ఆఫీసెస్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీస్ ఏమేమి అధికారాలు ఉంటాయి, అదేవిధంగా వారు చేయవలసినటువంటి పనులు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇందులో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఆఫ్లైన్లో ఒకవేళ దరఖాస్తుదారుడు సంబంధిత పౌర సమాచార అధికారి వారికి సమర్పించినట్లయితే వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మరి ఆన్లైన్లో సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి వారు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఇదే జీవోలో మరి ఆర్టీఐ అప్లికేషన్ ఫైలింగ్ ఆర్టీఐ అప్లికెంట్ వచ్చేసరికి 0 డేలో మనం అప్లై చేసినట్లయితే ఆన్లైన్లో ఫార్వర్డ్ ఆర్డర్ రిజెక్ట్ రిక్వెస్ట్ నోడల్ ఆఫీసర్ వచ్చేసరికి 5 రోజుల్లో మరి దాన్ని సంబంధిత పిఐఓ గారికి సమర్పించవలసి ఉంటుంది. పిఐఓ గారు వారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే రెస్పాండ్ అయ్యి మరి వితిన్ 30 డేస్లో వారికి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ వితిన్ 30 డేస్లో కనుక ప్రొవైడ్ చేయకపోతే మరి ఆర్టీఐ అప్లికెంట్కి అంటే దరఖాస్తుదారుడు ఎవరైతే ఉన్నారో ఆ దరఖాస్తుదారుడు ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నట్లయితే ఫస్ట్ అప్పీలెంట్ అథారిటీ వారు కూడా 30 రోజుల లోపల మరి ఆ సమాచారాన్ని దరఖాస్తుదారునికి జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ విధంగా ఇవన్నీ పూర్తయిన తర్వాత మనకి డీడీఓ లాగిన్లో మరి శాలరీ బిల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ వీడియో చూసిన వారందరికీ నా యొక్క చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.